అంటే బయట ప్రపంచానికి మిమ్మల్ని పెద్ద విలన్గా చూపిస్తున్నారు వైసీపీ అనేది. అదే నా ప్రాణం తీసింది తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. నేను ఏదో విలనని, నరహంతకుడు అని చెప్పి నరహంతకుడు లాగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు బయట ప్రపంచానికి. ముఖ్యంగా మరి మా లీడర్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో పావురమంత ప్రశాంతమైన వాళ్ళని, నాకు ఏదైనా పొజిషన్ ఇస్తే కనుక వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారో అని, వాళ్ళు లేకుంటే సుభాష్ చంద్రబోస్ వంశమో గాంధీ వంశమో నాకు అర్థం కాలే. వాళ్ళు నాకు ఇచ్చే వాళ్ళు బాధపడతారని నా మీద కాలేసిందే మా పార్టీ లీడరు. అక్కడ ఎవరో కాదు. ఆ బాధ మాకు ఎన్నటికీ తీరంది. మాకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించడం లేదు. పులివెందుల నియోజకవర్గంలో హైయెస్ట్ కడప పార్లమెంటులో రెడ్డిస్ ఉండేది పులివెందుల నియోజకవర్గం. 75,000 చిల్లర ఉన్నాం. మా కమ్యూనిటీ సుమారుగా 46,000 47,000 ఉన్నాం మేము పెడకట్టి. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఎలాంటి ప్రాతినిధ్యము కల్పించలే. పెడకంటి రేట్లకు మేము ఇతరులకంతా పల్లకీలు మోసేదానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇతరులకు బోయలుగా మోసి పల్లకీలు మోసి గూనిపోయినాం. ఇంకా దేకుతాం, దేకిస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలా? ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాం. వాళ్ళ క్రూరకృత్యం ఎలాంటిదో. 75 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు 78లో వాళ్ళ తండ్రికి సమకాలికుడు ఒకే హౌస్లో ఉండారు. అటువంటి వారిని రాజమండ్రి జైల్లో పెట్టి ఏసీ లేకుండా, వెస్ట్రన్ వాషింగ్ టాయిలెట్ లేకుండా అనేక కష్టాలకు గురి చేసి మేడంను కూడా నిండు అసెంబ్లీలో తూలనాడితే అది మాకు ఎప్పటికీ బాధ కలిగిస్తుంది. ఇది ఇక్కడనే కదా ఆయన ముందర చెప్తా, స్టేట్ అంతా ఎలుగెత్తి సాడతా. మా పెమ్మసాని ప్రభువులు రాజ్యం చేసి సేనాధికారులు ఉండే మా గండికోట దుర్గం ఎక్కి కూడా ఎలుగెత్తి సాడతా. మాకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మీరు సరిదిద్దండి. పార్థసారథి విజయంలో అన్యాయం జరిగిందని ఒక తీర్మానమే చేసి ఉండాల్సింది మహానాడులో. అది చేస్తే ఇంకా మీకు కనీసం మీకు గుర్తించండి ఉండేది. ఇప్పుడు కార్యకర్తలకు సరే మా పార్టీ లీడర్ చెప్తున్నాడు, మా 6 శాసనాల్లో మొట్టమొదటి శాసనం ఏది? కార్యకర్తే అధినేత. ఎస్, కార్యకర్తే అధినేత కాదన్ను. మీరు నష్టపోయిందే పార్టీ గురించి మీ కుటుంబం. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తొలినాళ్ళలో తొలితరం నాయకులు తమ కుటుంబం కంటే పార్టీని మిన్నగా ప్రేమించినారు. పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి వారి అనుభవపూర్వకమైనటువంటి అనుభవం నుంచి వారిచ్చే సూచనలు వినమ్రంగా స్వీకరించాల. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాలా. తల్లి కడుపులో పిండం ఎంత సురక్షితంగా చూసుకుంటామో ఆ విధంగా పార్టీ చూసుకోవాలి. మాటలతో కాదు, నిరంతరము మెంబర్షిప్ ఎన్రోల్మెంట్, మిలిటరీ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకుంటారో కార్యకర్తలు నిరంతరము రిక్రూట్ చేసుకుంటూనే ఉండాల. చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఏ చిన్న పని పడినా వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా సింహాల మాదిరి కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఎగిరి దుంకాల. ఎగిరి దుంకి వాళ్ళ పనులు చేయాలి. నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి. కార్యకర్తలు కూడా తన కుటుంబం మాదిరే చూసుకోవాలి. ఊరికే మాటలకే పరిమితం చేయకూడదు అనేది నా అభిప్రాయం. మెంబర్షిప్లు ఒక్కసారి చేసేది కాదు, దానికి లిమిట్ అంటూ లేదు. నిరంతరం చేసుకుంటూ ఉండాలా, క్యాడర్ను పెంచుకుంటూ ఉండాలా. వాళ్ళలో రాజకీయపరమైనటువంటి చాకచక్యము నిర్మాణాత్మకంగా చేసేదానికి ఒక కార్యకర్త మరొక తెలుగుదేశం కార్యకర్త మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధాలు బలపడేదానికి నిరంతరము శిక్షణా తరగతులు జరుగుతూ ఉండాలా, చేస్తూ ఉండాలా. వాళ్ళను పదులు చేర్చాలి. ఖడ్గమ్మాలి అన్నింటిలో. అధికారం లేకుంటే ఎట్లా కాచుకోవాలా, అధికారంలో ఉంటే ప్రజలకు వినమ్రంగా ఎట్లా సేవ చేయాలా అనేది అది గొప్ప మాట. అది ఆచరణ రీత్యా చూసినారంటే బాధితులకందరికీ న్యాయం జరిగితే అంతకంటే సంతోషించేవాళ్ళు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలంగాణలో నాకంటే అతిపెద్ద బాధితుడు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే కదా నీకు ఈ నుంచి శ్రీకాకుళం వరకు మెసేజ్ పోయేది. 2 తెలుగు రాష్ట్రాలకు మెసేజ్ పోతుంది కదా. బాధితులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది, బాధితులకు అండగా ఉంటుందని చెప్పి టీడీపీ చెప్తుంది. అప్పుడు నేను చెప్తా వేదికలెక్కి, రే మా శ్రీకృష్ణదేవరాయల ప్రభువు పరిపాలించినటువంటి రాయలసీమలో నేను ఇట్లా అన్యాయం అయిపోతే మా పార్టీ లీడర్ మాకు తండ్రి వంటి వాడికి న్యాయం చేసినాడు. ఈ రాయలసీమ అంటే ఆషామాషి కాదు. సరస సంగీత సాహిత్య సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది కడప. రాయలేని సీమ, రతనాల సీమ పిరికిళ్లతో ఇచ్చినారు. ఒక శిల్పం చెక్కమంటే ఆ శిల్పి
రాతి పొడి కింద పెడితే రాతెత్తు బంగారం ఇచ్చింది. బజార్లలో పెట్టి వజ్ర వైడూర్య మనకరత మాణిక్యాలు అమ్మినాం. అందుకు చెప్పినారు అమూల్య మాల్యదలో. ఈరోజు మేము చెప్పిన మా శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి మనుచరిత్రలో చెప్పిన పద్యం, తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లకుండ తెలుగు కొండ ఎల్లనుపులు గొలవాడు ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మా పార్టీ స్వీకరించింది దాన్ని. నిన్న ఎందుకో అది కానీ 6 శాసనాల్లో మొదటి శాసనం అదే. మొదటి శాసనం అదే నాకు అత్యంత సంతోషం కలిగించింది. అది ఆచరణ రూపంలో చూపుతారని ఉంటుంది. అప్పుడు ఇప్పుడు కార్యకర్తల వల్లనే కదా ఈ పార్టీ ఉండేది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవాహ వేగానికి కరిగిపోయే మట్టి ముద్దలు కానే కాదు, ప్రవాహ గమనాన్ని మార్చే కొండలాంటి వాళ్ళుగా ఉండాలనేది నా అభిప్రాయం. నిరంతరాయంగా పార్టీకి వసూలు చేసే కదా, అంత పెద్ద పార్టీకి ఖర్చులు ఉంటాయి, చాలామందికి జీతభత్యాలు ఇవ్వాలా, రవాణా ఖర్చులు ఉంటాయి, పార్టీ పరిశీలకులు ఉంటారు, పోయే వాళ్ళకు ఉంటారు, జీతభత్యాలు ఇవ్వాలా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఇక్కడ నుంచి నిరంతరము విరాళాలు కూడా సేకరిస్తూ ఉండాలా. అది ఒక్క రోజుతో పోయేది కాదు, నిత్యం జరిగే ప్రాసెస్. నిత్యం జరిగే ప్రాసెస్. మా పార్టీ నిరంతరాయంగా ఉండాలంటే అటు దాంతోపాటు నిరంతరము కార్యకర్తలకు శిక్షణలు కూడా జరగాల. అధికారం ఉంది నీ కాదు, రేపు అధికారం పోయినా నిటారుగా మనం ఎట్ట నిలబడాలా, తల పైన తల వంచకూడదు అని అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు 2019 నుంచి 2024 వరకు పాల్పడినారో, ఎవరైతే మహిళలను దూషించినారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా శిక్షించాలి, దండియాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మా జెండాలను పీకేస్తే మా మహానాడు జరుగుతూ ఉంటే ఏమని అర్థం? అటువంటి వాళ్ళను చట్టరీత్యా చీల్చి చెండాడాలన్నా, మా ఎంతకు మేము చీల్చి చెండాడాలన్నా? పెద్ద ఆయన కూడా నైనాపులి 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 అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా నాయకుడు, మా తండ్రి వంటి వాడు పిరికి పందలుగా తయారు చేశాడు. కొట్టి దెబ్బలు తగిలించుకుంటే రక్తంతో మేము చచ్చిపోతే మావాని చంపినారు, మావాని కొట్టినారు చెప్పుకోవడం కాదు. తెలుగుదేశం కూడా ఉక్కు ముక్క మాదిరి తయారు కావాలా. కార్యకర్తలేమి ఏ పార్టీ అయినా అన్ని ఆర్థిక వనరులు కల్పించలేదు ఏ కార్యకర్తకు కానీ ఏ లీడర్కి కానీ. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్, తన పని తను చేసుకుంటూ ఉండాలి. ప్రతి కార్యకర్త తనకు ఆదాయం వచ్చేది న్యాయబద్ధమైనటువంటి పని, లీగల్ పని ఒకటి పెట్టుకోవాలి. వ్యవసాయమా, వాణిజ్యమా, పండ్లు అమ్ముకోవడమా, పండ్ల వ్యాపారమా, గొర్రెల వ్యాపారమా, కోళ్ళు అమ్ముకోవడమా, ఇంకొకటే చేసుకుంటూ ఉండాలి. ఒడిదుడుకులకు ఏదైనా విపత్కర పరిస్థితి ఇచ్చినప్పుడు పార్టీ ఆదుకోవాల్సినటువంటి ధర్మం పార్టీ భుజస్కంధాల మీద ఉంది, ఆదుకోవాలా. మాది కరెక్ట్ ఉండి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మేము ప్రతిఘటించి మా ప్రాణం మేము కాపాడుకునేటందుకు మేము పోరాటంలో, ఆ పోరాటంలో మేము చంపాలని ఎవరిని ఆ పోరాటంలో అవతలోడు సస్తే కూడా తమ్ముడు కొడుకు మేము ఫ్యాక్షన్ అయితే అంటే ఎట్లా? 2500 సంవత్సరాల నాటి తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతా పార్టీల మాదిరి కాదు. మిగతా ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, వాళ్ళ నాయన శవం మీద పుట్టింది. నన్ను సీఎం చేయండి, శవాన్ని పెట్టుకొని బుక్కు పెట్టుకొని సంతకాలు చేయండి అని తిరిగినాడు. సీఎం మీరేదని వాళ్ళ నాయన శవమే ప్రాతిపదిక. దానికేం సిద్ధాంతాలు ఉన్నాయి? సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అంటారా? ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ నాయన శవమే సిద్ధాంతం. వాళ్ళ నాయన ఏమన్నా మహాత్మా గాంధీనా? వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ కొడుకు, ఆయన కొడుకు ఈయన ఏమాడ ఉద్ధరించినాడు? పేదవాళ్ళకి రూపాయి వైద్యం చేశాడు, దేవుడు కడప జిల్లా అని చెప్తారు. మరి బయట ఒట్టిది. పేదల రక్తం దాగినారు. వెంకటనరసేని చంపి వాళ్ళ గనులన్నీ గుంజుకున్నారు. పులివెందుల్లో ముస్లింది శ్మశాన వాటిక 1962 వరకు కోర్టులో వ్యాజ్యం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక పైన వాళ్ళ ఇల్లు నిర్మించినారు. సార్, వైఎస్ రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా మీ పేరైతే ప్రస్తావనకు వచ్చింది. దాని మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు దాని గురించి? నిజమే, అదేమి ప్రణాళిక వేసి చంపాలని చంపింది కాదు, యాక్సిడెంటల్. అదే చంపుతాడు, ఆకస్మికంగా పులి వచ్చి పడుతుంది మీద, ఒక సర్పం వచ్చి విస్సర్పం వచ్చి పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎదురుదాడి లేకుంటే మన వాళ్ళు చంపేచ్చు. అట్లా జరిగిన సంఘటనే తప్ప ఒక మనిషిని సంహరించేంత కసాయితనం లేదు మాలో. అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. సార్, ఆ హత్య జరిగే సమయంలో మీరు ఎక్కడున్నారు, ఏంటి అసలు దానికి సంబంధించి మీరు ఎలా చెప్తారు? ఏం చెప్తారు? నేను పులివెందుల్లోనే ఉన్నాను, నేను నా ఇంట్లోనే ఉన్నాను, పులివెందుల్లోనే ఉన్నాను. అన్నీ భస్మీ పటలం చేశారు, విధ్వంసం సృష్టించినారు. తర్వాత మేము బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము.
ఎంత దారుణమైన సంఘటన అంటే నాకు పులివెందుల్లో ఉండేదానికి ఇల్లు కూడా రెంట్కు ఇవ్వకుండా చేశారు. అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? నరకం అనుభవించిన కదా, పెరువులు లేవు. ఇప్పుడు నా పిల్లలంతా యుద్ధరంగంలో పుట్టారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడైనా చూసినారంటే కనుక ఫిలిమ్స్లో ఇయ్యింది అనుకుంటారు, నిజం అది. 96లో నన్ను అటెంప్ట్ చేసేదానికి అక్కడ ఫోటోలో ఉంది, మధ్యలో ఉంది. ఆ అమ్మాయి ఒక్క నెల 20 రోజులు. ఆ అమ్మాయి పేరు భగవద్గీత. బాగా నా పైన నన్ను వధించాలని, నన్ను హత్య చేయాలని సూట్ కేసు బాంబు పెట్టినప్పుడు రెండో అమ్మాయి వాళ్ళ అమ్మ కడుపులో ఉంది, ఈ సైడ్ ఉండే అమ్మాయి భగవద్దర్శిని. బాగా నా తమ్ముళ్ళు జైలుకు పోయేటప్పుడు అబ్బాయి పుట్టాడు, ఈ సైడ్ ఉన్నాడు, పరీక్షిత్ మహారాజ్ రెడ్డి. ఇప్పుడు 12th అయిపోయింది. అందరూ గొడవల్లోనే పుట్టారు. ఎవరైనా ఇలాంటి జీవితాన్ని కోరుకుంటారా? వాళ్ళది దయా దాక్షిణ్యం పెట్టేవాడా రాజశేఖర రెడ్డి. క్షమించే గుణం ఉంది వయసు కుటుంబం. క్షమించే గుణము రాజశేఖర రెడ్డికి ఉంది అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, పెదకొండారెడ్డి కుటుంబం, పెదకొండారెడ్డి కుటుంబము, రాయారెడ్డి కుటుంబం. పెదకొండారెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు ఉండే అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా, అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా అంటాం. వీళ్ళ కుటుంబం అంటే రాయారెడ్డి కుటుంబం. ఇద్దరికీ వీరపనాయనపల్లె మండలము రాజుపాలెం అనే గ్రామంలో ఉమ్మడి బంధువులు ఉండేవారు. ఇద్దరికీ బంధుత్వం ఉంది. వాళ్ళకి సపరేట్ బంధువులు, వీళ్ళకి సపరేట్ బంధువులు. రాయారెడ్డి బంధువులు అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ నాన్న అబ్బకు మేనల్లుని చంపేశారు తుపాకీతో కాల్చి. ఆ కేసు రాజశేఖర రెడ్డి రాజీ చేశాడు. వాళ్ళు కాంట్రాక్ట్లో బలహీనమైనప్పుడు ఆ ఆస్తులని రాయరెడ్డి గారే కొన్నారు. విరోధం ఉన్నది వాళ్ళకు. ఆ విరోధంలోనే ఈ సీఎం రెడ్డి కూతురును ఈ రాజశేఖర రెడ్డి కొడుక్కియడం, ఇదంతా రాజశేఖర రెడ్డి పోతానే ఇంకా ఎన్ని వివేకానంద రెడ్డి పోటీ చేసినాడు కదా, వ్యతిరేకంగా పోటీ చేసి మంత్రి అప్పుడు దారి తప్పి కాంగ్రెస్కు పోటీ చేసినాడు. అప్పుడు స్లిప్లు వచ్చి దాంట్లో దూరి గట్టిగా కరుచుకున్నారు. భారతీయనే కదా వాళ్ళకు, వాళ్ళ ఆడబిడ్డే కూతురే కదా, కాబట్టి వీళ్ళకి సపోర్టు. అందుకు వివేకానంద రెడ్డి పటాన్ని చచ్చాడు. సొంత తమ్ముని చంపిన వాళ్ళు, సొంత బంధువులను చంపుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి దయామయుడా? ఒక విషప్రచారం అది. సార్, రాజారెడ్డి హత్యకు సంబంధించి ప్రధాన కారణం ఏంటంటారు అసలు? అంటాడని వాళ్ళ వృత్తి అది, ఒకరిద్దరిని కాదు. 1975లో వెంకటనరసింహ చంపారు బాగా నీకు పోయి. ఇక్కడ కొన్ని వందల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు. ఈ ఊరు ఆ ఊరని కాదు. జమలమడుగులో శివాడి పోయేదానికి కూడా వెనక ఇల్లాస్తమే. అక్కడ చెంగలరాయని మనుషులు 18 మంది 19 మంది కోడూరులో చచ్చిపోయారు. వీళ్ళు దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగినారు. సార్, వైఎస్ఆర్ కుటుంబంతో మీ కుటుంబానికి వచ్చే రాజకీయ విభేదాలు ఏంటి అసలు, ఏం చెప్తుంది దాని గురించి? మేము తెలుగుదేశము వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ దుర్మార్గాన్ని, వాళ్ళ దౌర్జన్యాన్ని, వాళ్ళు చేసే అన్యాయాన్ని ప్రశ్నించినాము. వాళ్ళు ఎప్పుడూ హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పాల్పడేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ చట్ట విరుద్ధమైనటువంటి పనులే చేసేవాళ్ళు. ఒక పాముకు ఎలుక్కు ఎట్లొస్తుంది? పాము సంపాలని చూస్తుంది, ఎలుక తప్పించుకోవాలని చూస్తుంది. ఒక జింకకు ఒక పులికి ఎట్లొచ్చా సామ్యం కుదరదు కదా. ఒక్క బాటలో ప్రయాణించలేవు కదా, ఒక క్రూర మృగము ఒక సాధు జంతువు. అట్లా మొదలైందే. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిందే మాకు ప్రతి ఒక్కటి. అందులో ఒక ఆర్డర్లో జరిగి ఇదొక్కటే కాదు కదా, రాయలసీమలో ఎంతమంది పోయినారు కదా. గుండ్లకుంట శివారెడ్డి పోయినాడు, బిజ్జం సత్యంరెడ్డి పోయినాడు, పరిటాల రవి పోయినాడు, ఈ ప్రొద్దుటూరులో ఎక్స్ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి చనిపోయినాడు, కపట్రాల వెంకటరామనాయుడు చనిపోయినాడు. అది కోసిగి దొరలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ చనిపోయినాడు. కర్నూలులో శేషిరెడ్డి చనిపోయినాడు, మహాబలేశ్వర్ గుప్తా మర్డర్ అయినాడు, కనముక్కల్ చెన్నారెడ్డి మర్డర్ అయినాడు, సానేపల్లి నారాయణ రెడ్డి మర్డర్ అయినాడు. ఇది ఒకటే కాదు కదా.